కిరణా మసానా ఓకే వాళ్ళ మనోభావాలు దెబ్బతిని సీరియస్ గా అక్కడికి పోయి అడరాని మాటలు అసభ్య పదజాలంతో మాడారు. అది నీకు తెలుసు కదా ఏ సెక్షన్ లాయర్గా నువ్వే దాన్ని పెట్టాలి. ఈ సెక్షన్ కింద మీరు కేసు నమోదు చేయాలి. చెప్పనే లేదు బయట వచ్చేయలేదు. రాత్రి సర్క్యులేట్ అయిపోతుంది. అన్ని స్టేషన్లలో ఇస్తాడు ఈరోజు స్టేట్లో ఆల్మోస్ట్ సెలక్షన్ నిన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు, బూతుల రాంబాబు ఆయన నిన్న మాట్లాడిన భాషకు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఈరోజు చిత్తూరు 1 టౌన్ సిఐ గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. కేసు రిజిస్టర్ చేస్తారు. వాడు చిత్తూరుకు రావాలా, చిత్తూరుకు వచ్చినప్పుడు ఇక్కడుండే మా మహిళలంతా మళ్ళొకసారి చాట్లు, పొరకలు, చెప్పులతో వాడిని సత్కరిస్తారు. ఆ విధంగా వాడు చిత్తూరుకి వచ్చే విధంగా మేము కంప్లైంట్ ఇచ్చున్నాం. చిత్తూరు కోర్టు కూడా హాజరు కావాలా. హాజరైనప్పుడు ఆ మహిళలే వాళ్ళు మాట్లాడిన భాషకు తగిన బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సిఐ గారు కూడా ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుంటాను, ముఖ్యమంత్రి గారిని అనింది తప్పు అని ఆయన యాక్షన్ తీసుకుంటారని చెప్పడం కూడా జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు మన నాయకులు మహిళలందరి తరఫున కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పైన అంబటి రాంబాబు చేసిన అతి నీచమైన వార్తలను కూడా ఖండిస్తూ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా సిఐ గారికి మా మహిళా నాయకులందరి తరఫున కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా అంబటి రాంబాబు పైన చర్యలు తీసుకోవాలని కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో చాలా దురదృష్టకరమైన దినంగా మనం పేర్కొనాలి. ఎందుకంటే ప్రపంచ దేశాలు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కోర్టులతో ముంచెత్తూ ఉంటే అంబటి లాంటి ఈ సన్నాసి పెదవులు కొందరు చేరుకుని ఆంధ్రాని నాశనం చేయాలనే దురుద్దేశంతో అవాకులు చావాకులు పేలుతున్నారు. ఇంతకుముందు అధికారం మనమెక్కి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారని అనుకున్నాము. కానీ అధికారం లేకపోయినా వాళ్ళు ప్రవర్తనలో మార్పు లేదు. వాళ్ళు జీన్స్లోనే ఈ చెడు రక్తం ఉన్నది. అందువల్ల వీళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పుడు పోలీస్ స్టేషన్లో అవి కాదు, మహిళలే పొరకలు చాటలతో పుట్టినా కూడా వాళ్ళకు పట్టిన దరిద్రం వదలదని వాళ్ళు చనిపోయేంత వరకు కూడా వాళ్ళ బుద్ధిలో మార్పు రాదనేసి ఈ సందర్భంగా మేము వాళ్ళకి వేరే విధమైన ట్రీట్మెంట్ ఇస్తేనే వాళ్ళు దారికి వస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క స్టేషన్లోనూ వాళ్ళ మీద కేసులు పెట్టి జీవితాంతం వాళ్ళు కోర్టుకు చట్టాలకు లోబడి అన్ని స్టేషన్లకి తిరిగే పరిస్థితి తెప్పించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ చిత్తూరు 1 టౌన్లో కూడా మేము కేసు పెట్టడం జరిగింది. అతను చిత్తూరులో అడుగు పెడితే ఆ రోజు నాటికి పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అతను రావాలని మేమంతా ఎదురు చూస్తున్నాం. రాంబాబు మాజీ మంత్రి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పైన వినలేని మాటలు, అనరాని మాటలు, మహిళా లోకమే తల దించుకునే విధంగా ఆయన మాట్లాడినటువంటి తీరు చాలా విచారించగల విషయం. ఈరోజు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఈ రాష్ట్రం కోసం రోజుకు 15 గంటలు నిర్వహణగా పనిచేస్తూ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకొని పోవాలనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారి పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం. ఈరోజు మహిళా లోకమంతా కూడా వారు మాట్లాడిన మాటలకు చాలా బాధతో స్పందిస్తూ అతని పైన ఈరోజు
చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో అతని పైన చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము ముఖ్యంగా సిఐ 1 టౌన్ పోలీస్ స్టేషన్ గారికి విన్నవిస్తున్నాం. ఈ సందర్భంగా అతని పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని ఏ సెక్షన్లు అయితే ఉన్నాయో అవంతా కూడా ఆయన మీద పెట్టి ఆయన మీద ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. అలాగే ఆయన చిత్తూరు కోర్టు కూడా హాజరయ్యే విధంగా చూడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము మనవి చేసుకుంటూ ఉన్నాం.